సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆ దేశ మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. వివిధ రంగాలలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంగా ఉండేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ ట్రేడ్ ఇండస్ట్రీ శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక మంత్రి టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అమరావతిపై సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటన చేశారు. అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. సింగపూర్ కన్సార్షియం ఇక ఉండదని ప్రకటించారు. అవినీతి కేసుల్లో నిర్ధారణ జరిగిన తర్వాత జైలు శిక్ష అనుభవిస్తా ఉన్నారు. సో అటువంటి ఈశ్వరన్ నేతృత్వంలో జరిగినటువంటి ఒప్పందాలు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మచ్చని ఆ సింగపూర్ తమ మీద వేసుకోదలుచుకోలేదు. ఈశ్వరన్కి సన్నిహితులైనటువంటి చంద్రబాబు ప్రభుత్వంతో నేరుగా ఇటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి సుముఖంగా లేదన్న విషయం అయితే గత 3-4 రోజులుగా సింగపూర్ వెళ్ళి అమరావతి సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి చేసుకుందాం అనుకుంటున్నటువంటి ఒప్పందాలు ఏవి కూడా ఇక వర్కౌట్ కావన్న విషయం చాలా స్పష్టంగా ఆ సింగపూర్ మంత్రి ట్వీట్తోనే స్పష్టమైంది.